హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ దగ్గరికి కొత్తగా మన డిజిటల్ మైక్రోస్కోప్ తీసుకొచ్చాను. మన బడ్జెట్లో తక్కువ ఉంటుంది, తక్కువ ప్రైస్ ఉంటుంది, అలాగే మంచిగా క్వాలిటీ ఉంటుంది. ఇది మన మంచి జూమ్ సిస్టమ్తో వచ్చింది. 7-inch LCD డిస్ప్లే ఉంటుంది, చాలా పెద్దగా కనిపిస్తుంది డిస్ప్లే కూడా. మనకు కూడా రిపేరింగ్ కానీ దేనికైనా చిన్నవి మనకు కనిపించకపోతే చూసుకోవడానికి మంచిగా క్లియర్గా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం. దీని ఏంటిది, ఎట్లుంది, ఏంటి అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తా. ప్రైజు ఇవన్నీ లాస్ట్కి చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఓకే, మనకు స్టార్టింగ్ అయితే మెనూ ఇచ్చేసాడు. దీన్ని మెనూ ఇలా ఉంటుంది, ఎట్లా ఫిట్ చేసుకోవాలి ఏంటి అంతా డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. తర్వాత మనకు మెయిన్గా LCD ఇచ్చేసాడు. ఇక్కడ డిస్ప్లే ఇచ్చేసాడు. తర్వాత మనకు ఫిట్టింగ్కి ఛార్జరు ఇవి ఇచ్చాడు. ఓకే, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని ఫిట్ చేసుకుందాం. మనం ఎట్లా ఫిట్ చేయాలో చూద్దాం. ఇది స్టాండ్, ఇది ఇట్లా పెట్టుకొని మన సైజ్ ఏంటి ఇది కరెక్ట్గా ఉందో చూసుకొని పెట్టుకోవాలి. పైన కింద బ్లాక్ది ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి మనకు నచ్చినట్టు. ఫిట్ అయింది. కింది బ్లాక్ వ్యాన్ని టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఓకే ఇట్లా ఫిట్ చేసుకొని ఇది పైకి కిందికి అనుకోవడానికి ఉంటుంది. తర్వాత మన LCDని తీద్దాం బయటకి. దీనికి మనకి మైక్రో USB, ఇది ఛార్జింగ్ పోర్ట్. అట్లాగే దీంట్లో మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. మన ఇది ఏంటంటే ఇది ల్యాప్టాప్ కానీ మన దగ్గర ఏదైనా టీవీ లాంటిది ఉంటే దాంట్లో పెద్ద స్క్రీన్లో చూడడానికి ఇది ఆప్షన్. ఇది బ్రైట్నెస్ కింది LEDది మనకు బ్రైట్నెస్ తక్కువ ఎక్కువ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, దీన్ని ఫిట్ చేసుకున్నాం ఇప్పుడు. ఓకే, ఫిట్టింగ్ అయిపోయింది. దీన్ని మనం ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఫిట్ చేసిన తర్వాత ఇట్లా ఉంది. కొంచెం కిందికి అనుకుందాం. ఆన్ చేసి చూద్దాం. ఆన్ అయింది. మీకు సపోజ్కి ఎగ్జాంపుల్కి ఏదైనా దీని కింద PCB పెట్టి చూపిస్తాను. నా దగ్గర ఈ మదర్ బోర్డ్ PCB ఉంది. ఇది పెట్టి చూద్దాం ఎట్లుంది క్లారిటీ. ఇది బ్రైట్నెస్ చెప్పాను కదా మీకు. ఈ బ్రైట్నెస్ ఇగో తక్కువ అంటే తక్కువ అయిపోయింది, ఎక్కువ అంటే పెరుగుతుంది. కింద PCB పెట్టని ఏం క్లారిటీ లేదు. మధ్యలో ఏదైతే ఉందో అది క్లారిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఓకేనా? ఇప్పుడు ఎంత క్లారిటీ ఉంది.
మనకు ఇది క్లారిటీగా లేదనుకుంటే కిందికి అనుకోవచ్చు. కిందికి ఇంకా లైన్స్ మనకు క్లారిటీగా కనిపించాలనుకుంటే కిందికి అనుకోవచ్చు. చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. ప్రతి ఒక్క లైన్ చాలా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా. దీంట్లో మనం మెమరీ కార్డు వేసుకోవచ్చు. మెమరీ కార్డు వేసుకొని ఇక్కడ ఇది ఓకే బటన్ ఒత్తితే రికార్డింగ్ కూడా అయిపోతుంది. చూసారా, రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. క్లారిటీ కూడా చాలా బాగుంది. ఈ తక్కువ బడ్జెట్లో మనకు మంచిగా ఉంది మైక్రోస్కోప్ ఇది. ఇక్కడ ఏమైంది ఏంటి ఇట్లా ఇంకా పైకి కూడా అనుకోవచ్చు. దీన్ని ఇట్లా వెనకాల ఇట్లా పైకి అంటే పైకి అనుకోవచ్చు. ఇట్లా క్లారిటీ రావాలంటే ఇట్లా ఇది సెట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. దీని ప్రైస్ వచ్చేసరికి మనకు 4500 అట్లా ఉంది ఆన్లైన్లో. మార్కెట్లో కూడా 4500 వరకు ఉంది. ఆన్లైన్లో ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. మీరు బయట తీసుకుంటే బాగుంటుంది. ఆన్లైన్లో 6000 7000 అట్లుంది కావచ్చు నాకు తెలిసి. బయట తీసుకుంటే మనకు 4500 అట్లా పడుతుంది. మన బడ్జెట్లో ఇది బెస్ట్ అని నేను చెప్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.